సాక్షి టీవీ నేను మీ యాంకర్ శ్యామ్ ప్రస్తుతం బాలాపూర్ గణేష్కి సంబంధించి ఇక్కడ అయోధ్య సెటప్ అయితే మనం చూస్తున్నాం అక్కడ జై శ్రీరామ్ అనేసి ఆ అయోధ్య సెటప్ని చూస్తుంటే నాకైతే అయోధ్యలో ఉన్న ఫీలింగే కలుగుతుంది ఇక్కడ బాలాపూర్ గణేష్కి సంబంధించి అసలు గణేష్ ఎలా ఉన్నాడు లోపల ఏంటనేసి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ క్రౌడ్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు క్రౌడ్ ఏ రకంగా వస్తున్నారో క్రౌడ్ ఇక్కడ నడవలేని స్థితిలో కూడా ఒక పెద్ద ఆయన వచ్చాడు పెద్ద ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు సార్ మీరు ఆల్మోస్ట్ నడవలేని స్థితిలో ఉన్నారు ఈ స్థితిలో కూడా మీరు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి సార్ భక్తి కోసం ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చారు ఆర్మీ వార్ wounded soldier ఓకే యు ఆర్ ఏ సోల్జర్ ఆర్మీ wounded soldier ఓకే యుద్ధంలో wound అయినా యుద్ధంలో కాలు దెబ్బ తాకింది రిటైర్డ్ అయిపోయాను అయినా భక్తి కోసం వచ్చాను ఆల్ ఓవర్ ఇండియా చూశాను వరల్డ్ చూశాను ఓకే సార్ మరి అయోధ్య సెటప్ లాగా ఇక్కడ మన గణేశునికి ఒక సెటప్ వేసి వినాయకుని లోపల పెట్టారు కదా మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత దర్శనం చేసుకుని వచ్చారు చాలా బాగుంది ఫస్ట్ ఇన్ ద వరల్డ్ లోనే ఓకే సార్ మరి ఖైరతాబాద్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ ఖైరతాబాద్ ఎత్తు ఇదేమో ఇక్కడ తాండవం ఆడుతుంది అక్కడ ఓన్లీ హైట్ మ్యాటర్ ఇక్కడ తాండవం ఆడుతున్నారు వినాయకుడు ఓకే సార్ మీకు ఫీలింగ్ ఎలా అనిపించింది ఫైనల్ గా చూసి వెళ్ళిపోతున్నారు కదా ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్ మీరు ప్రతి ఇయర్ వస్తారు ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చారు మేము ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి ప్రతి ఇయర్ వస్తారు ఓకే ప్రతి ఇయర్ వస్తారు ఫ్యామిలీ సమేతంగా వస్తారా ప్రతి ఇయర్ ఫ్యామిలీతో వస్తారు మరి ఏంటి అంత ఫేమస్ ఏంటి బాలాపూర్ గణేష్ అంటే లడ్డు దేవుడు చెవులు ఇవ్వడం కళ్ళు ఆర్పడం బాగుంటది పిల్లలకి బాగా అనిపిస్తుంది మీరు ప్రతి ఇయర్ వస్తారు ఇక్కడికి అవునండి ఓకే లడ్డు బాట ఎంత సేల్ అవుతుంది ఇక్కడ సుమారుగా ప్రతి ఇయర్ మామూలుగా అంటే లాస్ట్ ఇయర్ అయితే 13 లక్షలు దాటిందండి 13 లక్షలు దాటింది అనుకుంటున్నా ఈ ఇయర్ ఇంకా పెరగొచ్చు ఓకే మీకు చూసిన ఫీల్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చాలా బాగుంది సూపర్ గా మీరంతా బాలాపూర్ లేదు మాది సిఆర్పిఎఫ్ క్యాంప్ నుంచి వస్తున్నారు మీకు ఎలా అనిపించిందండి చాలా బాగా అనిపించిందండి ఓకే చూసారా మరి చూసాము బాగుంది ఇంకా మీకు ప్రతి ఇయర్ వస్తారా మీరు కూడా ఇక్కడికి ప్రతి ఇయర్ వస్తారు మీరు ఓకే మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది ఎలా ఉన్నాడు చాలా బాగున్నాడా ఓకే థ్యాంక్ యూ మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది ఫస్ట్ టైం చూస్తున్నారు ముస్లిమ్స్ అయినా కూడా ఓకే మీరు ముస్లిమ్స్ కదా ఓకే మరి ముస్లిమ్స్ అయినా కూడా వినాయక చవితి ఎలా సెలబ్రేట్ అంటే ఏ మతం బాగుంటుందని వస్తాము చూడటానికి బాగుందని వస్తారు ఎలాంటి కుల మత భేదాలు లేకుండా ఓకే చూడటానికి వచ్చారు ఎవ్రీ ఇయర్ వస్తారు మరి ఈ ఇయర్ స్పెషల్ ఏంటి ఇక్కడ అయోధ్య ఈ సెట్టింగ్ అంతా అంటే అయోధ్య రామ మందిరం అయోధ్యలో ఉంది మరి ఆ సెటప్ మన హైదరాబాద్ లోకి వచ్చింది కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది బాలాపూర్ అంటే చాలా స్పెషల్ కదా మరి చూసారా వినాయకుని దర్శనం అయిందా ఎలా అనిపించింది మరి చాలా బాగుంటుంది ఎవ్రీ ఇయర్ వస్తారు ఇక్కడికి వస్తారు 20 years నుండి వస్తున్నాం ఆల్మోస్ట్ 20 years నుంచి లడ్డు ఎంత సేల్ అవుతుంది సుమారుగా ఇక్కడ లాక్స్ లో లాస్ట్ ఇయర్ ఏదో సమ్ 15 అబోనే పోయినట్టు ఓకే మరి ఈ ఇయర్ ఎంత సేల్ అవ్వచ్చు అనుకుంటున్నారు చెప్పలేనంటారు ఓకే మరి ఖైరతాబాద్ వినాయకునికి బాలాపూర్ వినాయకునికి డిఫరెన్స్ ఏంటంటారు డిఫరెన్స్ అంటే ఏం లేదు ప్రతి దానికి స్థానబలం అనేది ఒకటి ఉంటుంది కదా ఇక్కడ ప్రత్యేకత అక్కడిది ఇక్కడ స్పెషాలిటీ అక్కడిది వినాయకుళ్ళు అన్న ఒకటే అయినా కూడా అక్కడ అది 70 years నుండి పెడుతున్నారు హైట్ ఇది సంథింగ్ ఏదో స్పెషల్ బాలాపూర్ అంటే లడ్డు స్పెషల్ మీరు ఫ్యామిలీతో పాటు వచ్చారు ఇక్కడికి ఫ్యామిలీతో పాటు వచ్చారు మరి ఇంకా ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చాలా బాగుంది చిన్న పిల్లల్ని తీసుకుని వచ్చారు కదా మీరు ఇక్కడికి చాలా బాగుంది ఏంటి మరి ఇక్కడ పోలీసుల మీద ఏదో కంప్లైంట్ ఇస్తున్నారు ఏంటి సో ఫ్రెండ్లీ పోలీసు అని అంటారు కానీ ఇక్కడ కొందరు ఉన్నారు కొందరు లేరు ఒక అతనికి రిక్వెస్ట్ చేసి అడిగితే తను పంపలేదు ఇందాక ఫ్యామిలీతో ఉన్నారు మా వదిన క్యారింగ్ ఉన్నది తను అలో చేయలేదు సో మళ్ళీ వేరే పోలీసుని అడుగు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు అలో చేస్తాను ఓకే అదొక్కటే మీకు చాలా ఇబ్బంది ఓకే డిసప్పాయింట్ చేసింది ఓకే ఇప్పుడు చూసిన ఫీల్ అయితే ఎలా అనిపించింది ఫీలింగ్ హ్యాపీయా నార్మల్గా బాలాపూర్కి ఈ వినాయకుడు ఎందుకు ఇంత ఫేమస్ చాలా చిన్నప్పటి నుంచి వింటున్నాము చాలా ఫేమస్ లడ్డు అయితే మరి బాలాపూర్ లడ్డు అంటే చాలా ఫేమస్ ఇప్పుడు డెకరేషన్ చేసిన
గణపతి ఎలా ఉన్నాడంటే ఇప్పుడు రాక్షసులు దేవతలు మదనం చేస్తుంటే ఎలా ఉంటుందో సాక్షాత్తు అదే ఇలా ఉంటుందా అనేసి కనిపించే విధంగా ఉంది. అదేవిధంగా అయోధ్య వెళ్ళలేని వారు కూడా రామ మందిర్ అంటే ఎలా ఉంటుందా అని ఇమాజిన్ చేసుకునే విధంగా ఉంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఓకే, రామ మందిరం లాగే ఇది ఉందంటారు. అవునండి, అందరు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చూసి ఓకే ఎలా ఉంటుందా అనే విధంగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా చూసారండి? ఓకే, ఎలా అనిపిస్తుంది? ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఏదో ఒక స్పెషల్ అనే పడిపోయింది. బాలాపూర్ గణేష్ అంటేనే స్పెషల్, ఎక్కడెక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఈసారి మాత్రం రామ మందిర్ మొత్తం మాకు ఇక్కడ కనిపిస్తుంది. అంత దూరం వెళ్ళి దర్శనం చేసుకోలేకపోయినా గణేశుడి కాడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్న విధంగా ఉంది. చాలా బాగుంది. మరి లడ్డు సేల్ గురించి ఇక్కడ ఏమైనా ఐడియా ఉందా మీకు? లడ్డు పాట ఎంతకి పోతుంది ఈ ఇయర్ అని? అవును సార్, లాక్స్లలోనే పోతుంది. అన్నిటికన్నా ఫేమస్ లడ్డు అంటే ఇక్కడే చాలా ఫేమస్ అంటే బాలాపూర్ లడ్డు. ఓకే, పోయిన సంవత్సరం లడ్డు అనేసరికి ఓకే బాలాపూర్ అట్లా అనేసి అంటారు. బాలాపూర్. ఓకే, మరి ఎలా అనిపిస్తుంది ఈ సెట్? ఎలా అనిపిస్తుంది? బాగుంది. చూసాము, ఫస్ట్ చూసాము. ఇది ఫస్ట్ చూసాము. బాగుంది, అన్ని బాగుంది. ఓకే, మరి మీరు ఒడిశాలో ఎన్నెన్నో గుళ్ళు చూసుంటారు కదా? మళ్ళీ అవుతుంది, కొంచెము తక్కువ అవుతుంది. మళ్ళా ఊరు దగ్గర కేదార్నాథ్ అవుతుంది, బద్రీనాథ్ అవుతుంది. ఇవాళ బద్రీనాథ్ స్టాచ్యూ అయింది బరంపురం. ఒడిశా నుంచి ఇచ్చాపురం ఉంది, ఆంధ్ర బోర్డర్. ఇచ్చాపురం దగ్గర బరంపురం గణేష్ పూజ అవుతుంది. ఓకే, మరి మీకు అయోధ్య సెటప్ వేశారు కదా ఇక్కడ? చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, ఒకసారి ఫస్ట్ చూసాం. ఫస్ట్ టైం చూసారు అంటే హైదరాబాద్ కొత్త? మీరు కొత్త లేవు, అల్లుడు ఉన్నాడు, అప్పుడప్పుడు వస్తున్నాం. ఒక నెలకు 2 నెలలకు వచ్చి తిరిగి వెళ్తున్నాను. చూసేసారు? అల్లుడు చెప్పారు బాలానగర్ వెళ్తాం పదా. అక్కడ చూసాము. ఖైరత్ నగర్, ఖైరతాబాద్ లో కూడా చూసారా? ఇవాళ చూడలేదు, నిన్న కాదు, 23 1 year బ్యాక్ చూసారు. 1 year బ్యాక్. ఓకే, మరి ఎలా అనిపిస్తుంది? ఇవాళ వెళ్తాము నెక్స్ట్ సండే खैरताबाद को डेली वो भी अच्छा है, वो ओपन होता है। ये अंदर है, बहुत अच्छा लगा है, बहुत ही प्यार लगी है, लेकिन ये तो एक साथ सब जाते हैं ना, और थोड़ा तकलीफ होता है। भी अच्छा है, थैंक यू। చూసారు కదా జనాల్ని ఇక్కడ చూస్తున్నారు, వెళ్తున్న భక్తులు కావచ్చు, వస్తున్న భక్తులు కావచ్చు. ఇక్కడ మనం భక్తులను ఒకసారి చూస్తే ఏ విధంగా భక్తులు అయితే తరలి వస్తున్నారో చూడొచ్చు. ఖైరతాబాద్కే కాకుండా ఇలా బాలాపూర్ కూడా, ఇంత సిటీకి అవుట్స్కట్స్లో ఉన్నా కూడా బాలాపూర్ని కూడా భక్తులు ఈ రకంగా వీక్షిస్తున్నారంటే, విజిట్ చేయడానికి వస్తున్నారంటే ఇక్కడ గణేశుడికి అసలు స్పెషల్ ఏంటి, ఇక్కడ వినాయకుడి స్పెషల్ ఏంటి, ఎలా ఉండబోతుంది ఏంటనేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడొచ్చు మీరు, పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ అనేసి అయితే టాయ్స్ కూడా ఉన్నాయి. ఇంకా క్రౌడ్ అయితే ఏ విధంగా ఉందో మీరు ఒకసారి చూడొచ్చు. ఎటు చూసినా కానీ ఒక పండగ వాతావరణం అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ సమ్ ఐటమ్స్ ఇంటికి సంబంధించిన వస్తువులు అయితే అమ్ముతున్నారు, ఆర్టికల్స్ అయితే అమ్ముతున్నారు. ఇక చూడొచ్చు, క్రౌడ్ని చూడొచ్చు మీరు ఒకసారి. చిన్న పిల్లల కానుంచి పెద్ద పిల్లల వరకు అందరూ, ఆల్మోస్ట్ అందరూ బాలాపూర్ వినాయకుడిని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శించుకొని వస్తున్న ఆనందం అయితే వాళ్ళ ఫేసెస్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక అంతేకాకుండా బాలాపూర్ గణేష్ని చూసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది ఏంటి అనేసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం మనం. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. కాకపోతే ఇప్పుడు చూడండి, ఇక్కడ వ్యూవర్స్ చూడండి, అందరూ చూడండి, ఆల్మోస్ట్ అందరూ కూడా వినాయకుడిని దర్శించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఒక జాతర టైపే జరుగుతుంది అనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వినాయకుడిని చూసి వస్తున్న పబ్లిక్ను కూడా మీరు ఒకసారి చూడొచ్చు. లేబాక్స్ స్క్రీన్ పైన మీరు ఏ రకంగా పబ్లిక్ అయితే ఎంత క్రౌడ్ ఉందంటే అటు చూడొచ్చు. మీరు ఒకసారి అటు ఆ క్రౌడ్లో చూస్తే ఎంతమంది క్రౌడ్ వస్తున్నారో కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఆ క్రౌడ్లో చూస్తుంటే అసలుకి చూడొచ్చు, అక్కడ ఖైరతాబాద్కి మించిన క్రౌడ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. రెండో రోజు వినాయక చవితి రెండో రోజు కూడా ఈ రకమైన క్రౌడ్ అనేది రావడం అనేది అయితే చాలా ఆశాప్రదంగానే ఉంది. మరి ఈ రకంగా క్రౌడ్ ఎందుకు వస్తున్నారు ఏంటి, అసలు ఇక్కడ వినాయక చవితికి సందర్భంగా వినాయకుల్లో స్పెషల్ ఏంటి, విగ్రహంలో అంత స్పెషల్ ఏంటి ఇక్కడ అనేసి ప్రజల్ని, పబ్లిక్ని అడిగే ప్రయత్నం కూడా మనం చేద్దాం. చూడొచ్చు మీరు, చిన్న పిల్లల నుంచి ఆల్మోస్ట్ చిన్న పిల్లల నుంచి పెద్ద
పెద్దవాళ్ళ వరకు ఆల్మోస్ట్ అందరినీ చూడొచ్చు. ఒకసారి అందరిని మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చూడొచ్చు క్రౌడ్ ఏ విధంగా వస్తున్నారంటే అసలుకి క్రౌడ్ ఊహించని విధంగా క్రౌడ్ అయితే ఇక్కడికి వస్తున్నారు. చూడండి మీరు అసలు ఈ క్రౌడ్ చూడండి, నడవటానికి కూడా అసలుకి బాగా ఒత్తిడిగా అయిపోయింది. ఇంత క్రౌడ్ అనేది అయితే అసలుకి రెండో రోజు కూడా ఇంత క్రౌడ్ ఉండటం అనేది అయితే చాలా హాస్యాస్పదంగానే ఉంది. అంత స్పెషల్ ఏంటి వినాయకుడిలో, ఇంత స్పెషల్ ఏంటి అనేసి పబ్లిక్తో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే మనమైతే చేద్దాం. కానీ ఈ క్రౌడ్ని మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ అయోధ్య సెట్ టైప్ వేసి వినాయకుడిని పెట్టారనేసి చెప్తున్నారు. మరి ఇక్కడ వినాయకుడిలోని స్పెషల్ ఏంటి అవన్నీ చూసేద్దాం మనం. ఒకసారి మీరు ఇటు కూడా చూడొచ్చు. అసలుకి చూడండి అక్కడ ఎంత క్రౌడ్ ఉందో మీరు ఒకసారి చూడొచ్చు. లేపాక్షి స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ క్రౌడ్లో ఆ జనాలు చూడొచ్చు. సెల్ ఫోన్స్ పట్టుకొని ఆల్మోస్ట్ అందరూ కూడా వీడియోలు తీయడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఆ క్రౌడ్ను కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. లేపాక్షి స్క్రీన్ పైన మీరు ఒకసారి ఆ క్రౌడ్ అటు ఫోకస్ చేయండి. అక్కడ చూసారా మీరు ఎంత అసలుకి ఆ సెట్ స్టార్టింగే అసలు వేరే లెవెల్గా చెప్పుకోవచ్చు. చూడొచ్చు కదా, జై శ్రీరామ్ అంటూ నాకైతే అయోధ్యలో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే నాకైతే ఒక అయోధ్యలో ఉన్నట్టే ఉంది. ఇంకా నాకు మీరు చూడొచ్చు, మీరు విజువల్స్ కూడా ఒకసారి చూడొచ్చు. ఇక్కడ అయోధ్యలో ఉన్నట్టే ఇక్కడ విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏ రకంగా భక్తులు తరలి వచ్చారో ఆ భక్తులను కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఆ అయోధ్య సెట్ను కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే అసలు ఎంత చూడముచ్చటగా ఉందో ఆ వ్యూ మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. లేపాక్షి స్క్రీన్ పైన ఆ జై శ్రీరామ్ అనేసి ఆ పూలతో డెకరేట్ చేసింది కావచ్చు, ఆ గోపురం కావచ్చు. చూడండి అసలుకి ఎంత చూడముచ్చటిగా అటు చూడొచ్చు. భక్తులు ఎలా వస్తున్నారు, లోపల డెకరేషన్ ఎలా ఉంది ఏంటి అన్నీ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. లేపాక్షి స్క్రీన్ పైన చూడండి జనాలు అయితే తరలి వస్తున్నారు. రెండో రోజు కూడా జనాల క్రౌడ్ అనేది అయితే తగ్గలేదు. ఆ క్రౌడ్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేయండి. అటు చూడండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆల్మోస్ట్ అందరూ సెల్ ఫోన్స్ పట్టుకొని ఫొటోస్ దిగుతూ ఉన్నారు. అసలుకి ఈ రకంగా భక్తులు తరలి వస్తున్నారు. ఒక అయోధ్య సెట్ అయితే బాలాపూర్లో వేయటం జరిగింది. నాకైతే అయోధ్యలో ఉన్న ఫీలింగ్ అయితేనే కనిపిస్తుంది. ఇక మరి ఇక్కడ పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం. ప్రతి ఇయర్ ఇక్కడ ఎలా లడ్డు సేల్ అవుతుంది, ఎంతమంది క్రౌడ్ వస్తారు ఏంటనేసి పబ్లిక్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ చూడొచ్చు అసలుకి మీరు అంటే ఏ విధంగా ఉందో క్రౌడ్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు అటు లోపలికి వెళ్తున్న వాళ్ళు కావచ్చు, ఆల్మోస్ట్ వెళ్తున్న వాళ్ళే కనిపిస్తున్నారు. మనకి వచ్చే వాళ్ళకంటే లోపలికి వెళ్ళే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆ క్రౌడ్ని కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఆ క్రౌడ్ని ఒకసారి చూడొచ్చు మీరు. అసలుకి ఎంత చూడముచ్చటగా ఉందంటే అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయన నడవలేని పరిస్థితిలో కూడా ఆయన బయటికి వచ్చే విజువల్స్ కూడా మీరు ఒకసారి చూస్తున్నారు. ఇద్దరు పిల్లలు, ఒక లేడీ ఒక జెన్ తీసుకొని వస్తున్నారు. వాళ్ళ పిల్లలు కావచ్చు లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆయన్ని తీసుకొని వస్తున్నారు. మీరు ఆయన్ని ఒకసారి వీడియోలో కూడా చూడొచ్చు. ఆయన నడవలేని స్థితిలో కూడా ఆయన ఇలా బాలాపూర్ వినాయకుని దర్శనానికి అయితే వచ్చాడు. మీరు చూడొచ్చు అసలు విజువల్స్ ఎలా అంటే క్రౌడ్ అని అయితే ఇక్కడ సెక్యూరిటీ కూడా పోలీసులు ఇక్కడ ఉన్నారు. పోలీస్ బందోబస్తు అయితే ఉంది. ఎలాంటి ఇబ్బంది రాకుండా వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. రక్షణ బృందం అయితే ఇక్కడ ఉంది. మరి భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ ఈ బుద్ధ పిల్లోని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ చిన్న పిల్లోని చూడండి, ఒకసారి ఆడుకుంటున్నాడు వచ్చాడు. చూడొచ్చు కదా అసలు విజువల్స్ ఎలా అనిపిస్తున్నాయంటే ఎంత చూడముచ్చటగా ఉందంటే ఈ వ్యూ చూడొచ్చు. ఆ ముసలాయిని కింద దింపుతున్నారు మెట్ల మీద నుంచి, అది కూడా మీరు ఒకసారి లేపాక్షి స్క్రీన్ మీద చూడొచ్చు. ఫైనల్గా పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం. ఈ టెంపుల్ అంటే నార్మల్గా ఈ అయోధ్య లాగా వేసిన సెట్ గురించి పబ్లిక్ ఏమనుకున్నారో పబ్లిక్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నా నేమ్ హారతి గారు, మీరు బాలాపూర్ వినాయకుని దగ్గరికి ప్రతి ఇయర్ వస్తుంటారా? లాస్ట్ ఇయర్ వచ్చాము. ఓకే, మరి చూసారా ఇప్పుడు? చూసాము. ఎలా అనిపించింది మరి ఆ ఫీల్ మీకు? చాలా బాగుంది, ఎందుకంటే ఫేమస్ ఖైరతాబాద్ తర్వాత బాలాపూరే కాబట్టి ఇట్ వాస్ గుడ్. అంటే ఖైరతాబాద్కి బాలాపూర్కి డిఫరెన్స్ ఏంటంటారు? డిఫరెన్స్ ఇది మూవబుల్, అది పెద్దది. ఓకే, మరి ఇక్కడ లడ్డు సేల్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదండి. అంటే నార్మల్గా ఎంత సేల్ చేస్తారు ప్రతి ఇయర్, ఎంత సేల్ అవుతుంది ఏంటనేసి? లాక్స్లోనే 25-26 లాక్స్లోనే ఉంటుంది ఆల్మోస్ట్. ఇప్పుడైతే చూసారు మీరు, ఓకే, ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది మరి? చాలా బాగుంది. లాస్ట్ 3 years నుంచి వస్తున్నారు. మరి ఈ ఇయర్ స్పెషల్ ఏంటి బాలాపూర్కి సంబంధించి? అయోధ్య సెట్, అయోధ్య
రామ మందిరం అయోధ్యలో ఉంది, మరి అలాంటి రామ మందిరం మన హైదరాబాద్కి రావడం ఎలా అనిపిస్తుంది మీకు? బాగా అనిపించింది. మేము మార్నింగ్ సెట్ చూసి ఇప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చాము. మార్నింగ్ మీరు న్యూస్ లో చూసి ఇక్కడికి వచ్చారు. ఓకే, 3 years నుంచి వస్తున్నారు కదా, లడ్డు ఎంత సేల్ అవుతుంది సుమారుగా ఇక్కడ? లాస్ట్ టైం 20 క్రాస్ అయింది అనుకుంటున్నాను. 20 అంటే 20 lakhs. 18 to 20 lakhs. ఓకే, మరి ఈ ఇయర్ ఎంత సేల్ అవ్వచ్చు అనుకుంటున్నారు? ఎక్కువనే ఉంటాయి. మరి ఇప్పుడు ఫీలింగ్ ఎలా అనిపించింది చూసిన తర్వాత? వండర్ఫుల్ ఫీలింగ్. చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చారు. నిన్న చూసావా వినాయకుడిని? ఎలా ఉన్నాడు? అర్థం కాల. లోపల ఉన్నాడా? వెళ్ళావా లోపలికి? నువ్వు వెళ్ళావు తల్లి? ఎలా ఉన్నాడు? బాగున్నాడా? ప్రతి ఇయర్ వస్తారు ఇక్కడికి? అంటే లాస్ట్ ఇయర్ రాలే, ఆ పైన 2 years వచ్చాను. ఆ పైన 2 years వచ్చారు. అవును. ఈ ఇయర్ మరి లడ్డు ఎంత సేల్ అవుతుంది అనుకుంటున్నారు? అబౌవ్ 40 అనుకుంటున్నా, అబౌవ్ 40 lakhs అనుకుంటున్నాను. అబౌవ్ 40 lakhs. ఏంటి బ్రో అంత స్పెషల్ ఏంటి బాలకు? అంటే వాళ్ళ నమ్మకం, గణేశన్ పైన వాళ్ళ నమ్మకం. గణేశన్ పైన వాళ్ళ నమ్మకం. ఖైరతాబాద్కి దీనికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? డిఫరెన్స్ ఏం లేదు, గణేష్ అందరికి ఒకటే, కానీ కొంచెం లడ్డు ఫేమస్ కాబట్టి ఇంకొంచెం ఫేమస్ అంతే. ఓకే, మరి అక్కడేమో పెద్ద వినాయకుడు ఉంటాడు, 70 అడుగుల విగ్రహం ఉంటుంది, మరి ఇక్కడ ఎంత? 20 feet వరకు ఉంది అనుకుంటా గణేష్ కూడా. బాగుంది. ఓకే, ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మరి దర్శనం అయిపోయిన తర్వాత? చాలా బాగుంది. ఓకే, మరి ఈ ఇయర్ స్పెషల్ ఏంటి బాలాపూర్ గణేశుడు? అయోధ్య సెట్. మరి ఎలా అనిపించింది మీకు? ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. ఓకే, ప్రతి ఇయర్ ఇక్కడ లడ్డు సేల్ అవుతుంది కదా, హైయెస్ట్ ఇక్కడే అని అంటారు. మరి ఇయర్ ఎంత సేల్ అవబోతుంది అనుకుంటున్నారు? 30 lakhs అనుకుంటున్నారు. 30 lakhs అనుకుంటున్నారు. మరి రామ మందిరం అయోధ్యలో ఉంది, మన రామ మందిరం హైదరాబాద్ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది. ఆడికి పోయే బదులు ఈడికి వచ్చి దర్శనం చేసుకోవాలి. ఓకే, మరి ఖైరతాబాద్ వినాయకునికి ఇక్కడ బాలాపూర్ వినాయకునికి డిఫరెన్స్ ఏంటంటారు? హైదరాబాద్ వినాయకుడు ఏంటంటే హైట్ ఉంటుంది, ఇక్కడ బాలాపూర్ది లడ్డు ఫేమస్ కాబట్టి అందరికి. ఏంటి బ్రో అంత డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేసి వచ్చినావు కదా? గణేష్ మూవింగ్ గణేష్ మంచిగా ఉంది. ఓకే, మరి ఇయర్ స్పెషల్ ఏంటి ఇక్కడ బాలాపూర్ లో? మీకు ఏమనిపించింది? నాకైతే మొత్తం డెకరేషన్ మంచిగా ఉంది. డెకరేషన్ అంటే రామ మందిరమా ఇంకేమనిపించింది? నేను కూడా అడుగుతాను. ఓకే, ఈ అయోధ్య సెట్ మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. ప్రతి ఇయర్ వస్తారు ఇక్కడికి మీరు? ప్రతి ఇయర్ వస్తారు. మరి లడ్డు ఎంత సేల్ అవుతుంది సుమారుగా ఇక్కడ? 25 lakhs. ఈ ఇయర్ ఎంత సేల్ అవ్వబోతుంది అనుకుంటున్నారు? 30 అనుకుంటున్నారు. మీరెంత అనుకుంటున్నారు? 30 అనుకుంటున్నాం. మేమే ఉంటాం. ఆర్టీసీ కాస్ట్ రోడ్ నుంచి ఇంత దూరం వచ్చారు బాలాపూర్ గణేష్. ఓకే, అంత దూరం నుంచి ఎందుకని వచ్చారండి? అంటే బాలాపూర్ గణపతి ఫేమస్ కదా, అందుకనే ఓకే మంచిగా దండం పెట్టుకున్నాం. చూసారా మరి ఎలా అనిపించింది చూసిన తర్వాత? దేవుణ్ణి మొక్కినందుకు చాలా అదృష్టం అనుకుంటున్నాం, ఇంత దూరం వచ్చి మేము దండం ఓకే పిలిపించుకున్నారు ఆయన. ఓకే, మరి బాలాపూర్కి సంబంధించి ఇయర్ స్పెషల్ ఏంటి? ఇయర్ లాస్ట్ అయితే 3 కోట్లు పోయిందన్నారు గణపతి లడ్డు, ఈసారి 5 lakhs పోయినా ఆశ్చర్యపోయింది. ఓకే, అంటే నార్మల్గా ఈ ఇయర్ అయోధ్య సెటప్ అంటే ఇప్పుడు మనకి అయోధ్య పూజ అయింది కదా రాముడిది, ఇక్కడ బాలాపూర్ కొంచెం స్పెషల్ కాబట్టి అయోధ్య సెటప్ చేశారు. ఓకే, మరి ఖైరతాబాద్ వినాయకునికి బాలాపూర్ వినాయకునికి డిఫరెన్స్ ఏంటి? ఖైరతాబాద్ అంటే అక్కడ అయిన స్పెషల్, బాలాపూర్ లో ఈ గణపతి స్పెషల్. ఓకే, రెండింటికి డిఫరెన్స్ ఏంటంటారు? డిఫరెంట్ ఏం లేదు, ఎక్కడ దాన్ని అక్కడ స్పెషల్. ఇక్కడ అంత స్పెషల్ ఏంటి బాలాపూర్? రెగ్యులర్ గా మనం చూస్తుంటాం బాలాపూర్ వినాయకుడు ఫేమస్ కదా, చూద్దామని వచ్చినాం. ఓకే, బాలాపూర్కి ఇంత స్పెషల్ కదా, మరి ఈ ఇయర్ స్పెషల్ ఏంటి బాలాపూర్లో? ఇయర్ అంటే రామ మందిరం స్టేజ్ చేశారు కదా, అది చూద్దామని. మరి రామ మందిరం అయోధ్యలో ఉంది కదా, మరి మీకు ఈ ఫీల్ ఎలా అనిపించింది? రామ మందిరం మన హైదరాబాద్ రావడం చాలా బాగుంది. మరి లడ్డు ఎంత సేల్ అవుతుంది ఇక్కడ ప్రతి ఇయర్ సుమారుగా? గుర్తులేదు, 10 lakhs అబౌవ్ ఉంటుంది. 10 lakhs అబౌవ్. ఈ ఇయర్ ఎంత సేల్ అవ్వబోతుంది అనుకుంటున్నారు? 15 lakhs వరకు అవుతుంది. 15 lakhs వరకు అవ్వచ్చు అనుకుంటున్నారు. చూసావా నాన్న నువ్వు? చూసాను, బాగుంది. బాగుందా? పెద్దగా ఉంది. మీకు ఎలా అనిపించిందమ్మా? ఎలా అనిపించింది మీకు దర్శనం కంప్లీట్ అయిన తర్వాత? చాలా బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము పేట్ బషీరాబాద్. ఓకే, అంత దూరం నుంచి ఇక్కడికి రావడానికి గల రీజన్స్ ఏంటండి మెయిన్గా? బాలాపూర్ గణేష్ అంటే చాలా ఫేమస్, ఓకే, అందరికీ తెలిసిందే. సో అందుకోసమే మేము కూడా చూడడానికి వచ్చాము. ఓకే, చాలా బాగా దర్శనం అయింది, చాలా బాగుంది. అంటే ఈ ఇయర్ స్పెషల్ ఏంటి బాలాపూర్కి సంబంధించి? ఈ ఇయర్ మన సెట్ అండి, ఇప్పుడు మన రాముంది సెట్ వేసారు కదా, అయోధ్య సెట్, అది ఇయర్ స్పెషల్. ఓకే, మరి మీకు రియల్ ఫీల్ అనిపించిందా మీకు అయోధ్యలో
ఉన్న ఫీల్ అనిపించింది, రియల్ ఫీల్ అనిపించింది. ఓకే, లడ్డు సేల్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందంటే? దాని మీద పెద్ద ఐడియా ఏంటి సార్, ఫస్ట్ టైం ఎందుకని విజిట్ చేయాలనుకున్నారు మీరు ఇక్కడికి? మా బాబుకి చాలా ఇంట్రెస్ట్. అంటే దేని మీద? వినాయకుని మీద. హైదరాబాద్ ఎన్నో అన్ని చూడాలి. ఆల్మోస్ట్ అన్ని చూపించేశారా? మరి ఫస్ట్ టైం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది సార్. మరి ఇక్కడ అయోధ్య సెటప్ కూడా ఉంది. అయోధ్య సెటప్ ఎలా అనిపించింది? నేను అయోధ్య సెటప్ కోసం వచ్చాను. నేను మా వినాయకుని గురించి. మీరైతే అయోధ్య సెటప్ కోసం వచ్చారు సార్. లడ్డు సేల్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉంది? ఇక్కడ లడ్డు సేల్ గురించి ఎంత సేల్ అవ్వచ్చు అనుకుంటున్నారు ఇయర్ ఇక్కడ? లాస్ట్ టైం 20 లక్షల దాకా పోయింది కదా. ఓకే, ఏంటన్నా నీకు వినాయకుడు అంటే ఎందుకు నన్ను అంత ఇష్టం? చూడాలని ఇష్టం. ఓకే, మరి చూసావా ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు. ఓకే, నువ్వు అన్నీ చూడాలనేసి డాడీని అడుగుతున్నావు కదా, చూపిస్తాడా మరి నీకు? చూపిస్తా. ప్రతి ఇయర్ ఏం స్పెషల్ సార్ బాలాపూర్కి సంబంధించి? ఈసారి స్పెషల్ చాలా ఎక్కువ ఉన్నది. మన అయోధ్య రామ మందిరం సెటప్ వేసి ప్రతిసారి బాలాపూర్ అంటే స్పెషలే ఉంటుంది. ప్రతి ఇయర్ స్పెషలే ఉంటుంది. ప్రతి ఇయర్ ఏదో ఒకటి స్పెషలే ఉంటుంది. మరి ఈ అయోధ్య సెటప్ రియల్గానే అయోధ్యలో ఉన్నట్లు అనిపిస్తుందా మీకు? రియల్గానంటే అక్కడైతే చూడలేదు, నేను వెళ్ళలేదు. బట్ అదే ప్రోటోటైప్లు ఇక్కడ పెట్టారు కాబట్టి ఆ ఫీల్ అనేది కలుగుతున్నది. సార్ మరి లడ్డు ఎంత సేల్ అవుతుంది సార్ సుమారు ఇక్కడ? లడ్డు ఐడియా లేదబ్బా, ఎందుకంటే లాస్ట్ టైంకి ఈ టైంకి పెరగవచ్చు అంటారు. అంటే లాస్ట్ టైం ఎంత సేల్ అయింది ఏమన్నా ఐడియా ఉందా? భక్తి దాని మీద మనకి ఎంత అనేది దాని మీద ఉంటుంది. లాస్ట్ టైం ఏదో 17 lakhs ఎంత పోయింది అనుకుంటారు. ఓకే, కరెక్ట్ అక్కడ ఉన్నా చూడండి ఫిగర్స్ అక్కడ. ఓకే, ఈసారి ఎంత సేల్ అవ్వచ్చు అనుకుంటున్నారు? పోవచ్చు, నాకు ఎక్స్పెక్టేషన్స్ 20 వరకు పోవచ్చు. 20 lakhs వరకు పోవచ్చు. ఓకే, మరి మీరు ఇక్కడ ప్రతి ఇయర్ వస్తారా? ఫస్ట్ ఇయర్ వచ్చారు. ఎందుకని బాలాపూర్ వినాయకుడిని ఇంత లోపలికి ఉన్న ఏరియా కూడా మీరు వచ్చారు? ఎవ్రీ టైం టీవీలో లడ్డూదేవి మహోత్సవం అది ఉంటుంది కదా అని చూసి సార్ పర్సనల్గా వద్దామని వచ్చామండి. ఓకే, మరి ఇక్కడ అయోధ్య సెటప్ వేసారు. ఈ అయోధ్య సెటప్ మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అండి. ఓకే, రియల్గా అక్కడ పోయినట్టే ఉన్నదండి. తప్ప ఒక అయోధ్య సెటప్ అంతా ఇక్కడ చూసినట్టే ఉన్నది. ఓకే, లోపల వినాయకుడు ఎలా ఉన్నాడు? బాగున్నాడు. అంటే ఎవ్రీ టైం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఈసారి కూడా డిఫరెంట్ ఉంది. ఏంటి ఇయర్ డిఫరెంట్ ఏంటి? ఇంకా ఏమన్నా అది శివుని పైన జర విగ్రహం మంచిగా ఉన్నది, చాలా బాగుంది. యాక్షన్ ఉన్నది విగ్రహం యాక్షన్ ఉంది. ఓకే, అంతే. గణేష్ని విగ్రహం ఖైరతాబాద్కి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటండి? ఖైరతాబాద్ అనేది వేరే డిఫరెంట్, ఇది వేరేది కదా. ఇది గ్రామంది. ఆ ఖైరతాబాద్ ఎప్పటి నుంచో ఉన్నది కదా, దేనికి దానికే ఉన్నది. దేనికి అది సిమిలారిటీస్ అని ఏం లేవు. ప్రతి ఇయర్ లడ్డు ఎంత సేల్ అవుతుంది ఇక్కడ సుమారుగా? లాస్ట్ టైం 35 lakhs అంతా పోయింది కదా. ఓకే, 35 lakhs. ఈసారి ఇంకా ఎక్కువనే పోయేటట్టు. ప్రతి ఇయర్ వస్తారు ఇక్కడికి? ఓకే, మరి చూసారు ఇప్పుడు వినాయకుడిని ఎలా అనిపిస్తుంది? ఆ ఫీల్ ఎలా? ఓకే, మరి ఒక అయోధ్య సెట్ అయితే ఇక్కడ వేశారు. ఒక అయోధ్యలో ఉన్నట్టే ఉందా మీకైతే? చూసే వచ్చారు. అయోధ్య సెట్ చూసే వచ్చారు. ఓకే, మరి లడ్డు ఎంత సేల్ అవుతుంది అనుకుంటున్నారు ఇక్కడ సుమారుగా? లాస్ట్ టైం కంటే ఎక్కువనే పోతుంది. లాస్ట్ టైం ఎంత సేల్ అయిందండి? ఓకే, మరి అక్కడ ఖైరతాబాద్ వినాయకునికి బాలాపూర్ వినాయకునికి తేడా ఏంటి? డిఫరెన్స్ ఏంటి? అది మెయిన్ రోడ్ మీద హైట్ ఎక్కువ కదా, ఇదేమో ఊర్లో గ్రామ పంచాయతీలో ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? బాగుంది. నమస్తే అమ్మా, ప్రతి ఇయర్ వస్తారమ్మా ఇక్కడికి? ఓకే, మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు చూసిన తర్వాత? చాలా బాగుంది. దర్శనం అయిందా? మరి ఒక అయోధ్య సెటప్ వేశారు కదా ఇక్కడ, అయోధ్యకి వెళ్ళినట్టే ఉందా నిజంగానే? ఓకే, మరి మీరు ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తున్నారు కదా, ఇక్కడ వినాయకుడు కాకుండా ఇంకేం ఫేమస్ అమ్మా? నాకైతే వినాయకుడు ఒకటే తెలుసండి. మేము వేరే ఊరు నుంచి వచ్చారు. ఓన్లీ చూడడానికే వచ్చారు. దిల్సుఖ్ నగర్ నుంచి వస్తున్నారు. దిల్సుఖ్ నగర్ నుంచి బాలాపూర్ వచ్చారు. ఇంత దూరం ట్రావెల్ చేసి రావడానికి గల కారణం ఏంటి? గణేషుని దర్శించుకుందామని వచ్చినాం ఇక్కడికి. గణేషుని దర్శించుకోవడానికి వచ్చారు? అవును. అంత దూరం నుంచి కూడా? అవును. మరి చూసారా? చూసాం. ఎలా అనిపించింది? చాలా బాగుంది. సెట్టింగ్ కానీ వినాయకుడు కానీ చాలా బాగుంది. మీరు ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడికి? ఇదే ఫస్ట్ టైం వచ్చినాం. ఓకే, మీకు ఎవరైనా చెప్పారా మరి ఇక్కడ ఇలా అయోధ్య లాగా సెటప్ చేసి వినాయకుడు విగ్రహాన్ని పెట్టారని? న్యూస్ చూస్తుంటాం కదా, అసలు చెప్పారు, మేము చూడండి. మరి మీ అందరికీ కనిపిస్తుందా? మీ నలుగురికి కనిపిస్తుందా ఒకేలాగా? అంటే ఇద్దరికి కొంచెం కనిపిస్తుంది, ఇద్దరికి మొత్తానికి కనిపించదు. మొత్తానికి కనిపించిన వాళ్ళు ఇద్దరు ఎవరు? వీళ్ళిద్దరికి కనిపించదు మొత్తానికి. అన్నీ మీకు కనిపించదు కదా ఇప్పుడు. మరి మీరు ఎందుకని వచ్చారు ఇక్కడికి? అంటే మాకు ఎక్కడికైనా అంటే ఎప్పుడు కూడా మేము కనిపించదనే ఫీల్డ్లో వెళ్ళాం. అంటే చూడాలి, వెళ్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది. అంటే కనిపించకపోయినా కూడా అక్కడ వాతావరణాన్ని బట్టి అర్థం చేసుకోగలం.
అంటే మా ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరు కనిపిస్తాయి కదా, వీళ్ళు చెప్తారు మాకు ఎలా ఉంది ఏంటంటే. సో అట్లా మేము అర్థం చేసుకోగలుగుతాం. అంటే ఒక లైక్ మాకు ఇమాజినేషన్ వస్తుంది, ఒక ఇమాజినేషన్ వస్తుంది మీకు. ఓకే, మరి ఇప్పుడు ఫీల్ ఎలా అనిపించింది మీకు? బాగుందన్న, అంటే బాగుంది. ఓకే అమ్మ, మీకు ఎలా అనిపించింది అమ్మ? మరి చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఓకే, మీరు కూడా చూడలేరు కదా, మరి మీ హస్బెండ్ ఆయన లేదు, ఎవరా? ఫ్రెండ్. మీ ఫ్రెండ్. మీ ఫ్రెండ్తో కలిసి వచ్చారు. అవును. మీకు ఎలా అనిపిస్తుంది అమ్మ మరి ఇప్పుడు? బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది.